అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 100% సుంకాన్ని విధించే నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఇప్పటికే భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాన్ని 100%కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటివరకు చైనాపై 30% సుంకాలు విధిస్తూ వచ్చిన ట్రంప్ ఇప్పుడు చైనాపై కూడా 100% సుంకాలు విధిస్తూ నిర్ణయాన్ని తీసుకున్నాడు. అమెరికా అధ్యక్షుడు తీసుకున్న ఈ నిర్ణయంతో మొత్తం అమెరికా స్టాక్ మార్కెట్లన్నీ కూడా కుప్పకూలిపోయాయి. ఇప్పటివరకు ప్రపంచం చర్చించుకుంటున్నది ఒకటే, ట్రంప్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటూ ఉన్నాడు. ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయం అమెరికా పౌరుల జేబులకు చిల్లులు పెట్టే నిర్ణయం అని ప్రపంచం మాట్లాడుకుంటూ ఉంది. కానీ ఇది అమెరికా పౌరులకు లాభాన్ని చేకూర్చే ప్రక్రియ అని ట్రంప్ అంటూ ఉన్నాడు. ఇప్పుడు చైనాపై 100% సుంకాలు విధించాడు. నవంబర్ 1వ తారీఖు నుంచి ఈ విధించిన సుంకాలు అమల్లోకి రాబోతున్నాయి. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో అమెరికా స్టాక్ మార్కెట్లో ఒక్కసారిగా కుప్పకూలాయి, కుదేలుమన్నాయి. మరి రేపు మండే మన స్టాక్ మార్కెట్లు ఓపెన్ అయిన తర్వాత ఆ ప్రభావం ఇక్కడ కూడా ఏ విధంగా ఉంటుంది అనేది చర్చనీయాంశంగా మారింది. అండ్ చైనా మార్కెట్లపై కూడా ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో చూడాలి. దీనికి కారణం ఏంటి అంటే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాపై ఈ కోపం రావడానికి కారణం ఏంటి అంటే, చైనా ఈ మధ్య కాలంలో రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఎగుమతులపై కొన్ని ఆంక్షలు విధించింది. ప్రపంచంలో రేర్ ఎర్త్ మెటీరియల్స్ సరఫరాలో చైనా వాటా సుమారు 90%గా ఉంది. ప్రపంచంలో అన్ని దేశాలకు దాదాపు చైనా నుంచి రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఎగుమతులు అవుతూనే ఉన్నాయి. ఈ ఎగుమతులపై చైనా కొన్ని ఆంక్షలు విధించింది. అయితే అమెరికా 96%, 90కి పైగా ఈ చైనా పైన ఆధారపడి ఉంది. 90%కి పైగా చైనా నుంచి దిగుమతులపైనే రేర్ ఎర్త్ మెటీరియల్స్ విషయంలో చైనా దిగుమతులపైనే ఆధారపడి ఉంది. సో ఈ నేపథ్యంలో చైనా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అన్ని దేశాలపైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. నిజానికి రేర్ ఎర్త్ మెటీరియల్స్ విషయంలో చైనా ఎగుమతులపై ఆంక్షలు విధిస్తే అన్ని దేశాలు ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంది. భారతదేశంలో కూడా రేర్ ఎర్త్ మెటీరియల్స్ని దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. సో ఇప్పుడు చైనా ఈ నిర్ణయాలు తీసుకుంటే అన్ని దేశాలు ఇబ్బందులు పడతాయి. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అందుకే తమ దేశం కూడా ఇబ్బంది పడుతుంది కాబట్టి చైనా నుంచి అమెరికా సుమారు 90%కి పైగా రేర్ ఎర్త్ మెటీరియల్స్ని దిగుమతి చేసుకుంటూ ఉంది. కాబట్టి ఇప్పుడు చైనా తీసుకుంటున్న నిర్ణయంకి కోపంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నాడు అంటే, చైనా తయారు చేసే ఉత్పత్తులను ఏ దేశం నుంచి ఎగుమతి చేసినా, ఏ దేశం నుంచి అమెరికా దిగుమతి చేసుకున్నా, చైనా వస్తువులు ఏ దేశం నుంచి అమెరికా దిగుమతి చేసుకున్నా అండ్ చైనా ఏ వస్తువులను అమెరికాకి ఎగుమతి చేసినా వాటన్నిటిపైన 100% పన్ను విధిస్తున్నాం అని ట్రంప్ నిర్ణయం తీసేసుకున్నాడు. మరి ఇప్పుడు చైనా ఏ విధంగా రియాక్ట్ అవబోతూ ఉంది? గతంలో మనం చూసాం, చైనా వస్తువులపై అమెరికా సుంకాన్ని పెంచితే అమెరికా వస్తువులపై ఇటు చైనా సుంకాన్ని పెంచడం, అలా ఒకరికొకరు పెంచుకుంటూ పోయారు. 120%కి పైగా తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత జరిగిన టాక్స్లో చైనాపై 30% సుంకాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. రష్యాను సాకుగా చూపి భారత్పై మాత్రం 100% సుంకాన్ని విధించాడు. ఇప్పుడు రేర్ ఎర్త్ మెటీరియల్స్ విషయంలో చైనా కొన్ని ఎగుమతుల ఆంక్షలు విధించడంతో ఇప్పుడు ఏకంగా 100% సుంకాలను విధించాడు. మరి దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది అనే అంశంపై మనం మాట్లాడుకోబోతున్నాం. మీరు కూడా కమెంట్ చేయండి ఈ నిర్ణయం గురించి ఏం జరగబోతోంది అని. గురుప్రసాద్ గారు ఉన్నారు, విశ్లేషకులు, ఆయనతో మనం మాట్లాడదాం. దీని ప్రభావం ప్రపంచ దేశాలపై ఏ విధంగా ఉంటుంది, స్టాక్ మార్కెట్లపై ఏ విధంగా ఉంటుందని. గురుప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. గురుప్రసాద్ గారు, ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ మార్కెట్లపై ఏ విధంగా చూపించే అవకాశం ఉంటుంది? ఇప్పటికే అమెరికా మార్కెట్లో కుప్పకూలాయి. సో ఈ నిర్ణయాన్ని ఎలా చూడాలి? ఆ చైనా ఎగుమతులపై ఆంక్షలు విధించాన్ని ఎలా చూడాలి? దానికి ప్రతీకారంగా ట్రంప్ విధించిన సుంకాలను ఎలా చూడాలి? దాని ప్రభావం ఎలా ఉంటుంది? సార్, ఇది వచ్చి ఒక ప్రతీకారమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మనం ట్రంప్ గారి గురించి, ఆయన యుఎస్ ప్రెసిడెంటే, బట్ ప్రెసిడెంట్ హోదాలో ఉండి ఆయన చేసే పనులన్నీ చాలా చిన్న పిల్ల మనస్తత్వం. నిన్న నోబెల్ పీస్ ప్రైజ్ అనేది ఒకటి అనౌన్స్మెంట్ వచ్చింది. అది వెనిజులా ఆ స్టేట్, అదే ఆ మేడం గారికి వచ్చింది. యాక్చువల్గా వచ్చి ఆ న్యూస్ వచ్చిన తర్వాత ఈ టారిఫ్ అనేది మనకి వేశారు. వింటున్నారా సార్? అవునండి, వినిపిస్తుందండి. చూడండి, ఎంత అంటే
ఒక చిన్న పిల్ల మనస్తత్వం అండి ఆయనది. అన్నిటికీ ఈ 100% ఇప్పుడు ఇది తెలిసి చేశాడా తెలియకుండా చేశాడా అనేది ఒక అంటే ఏజ్ 80 అయిపోయింది ఇప్పుడు. అతని మైండ్ వచ్చి అతని మైండ్ సెట్ లో ఉన్నాడా లేదా అనేది ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది థింక్ చేయాలి. ఈ ట్రంప్ గారు వచ్చిన తర్వాత టోటల్ వరల్డ్ ఎకనామీ కొలాప్స్ అయ్యేటట్టు చేస్తున్నారు. బట్ అయితే దానికి ధీటుగా మన ఇండియన్ ఎకనామీ గురించి మనం మాట్లాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఓవరాల్ గా ఇప్పుడు యుఎస్ మార్కెట్ టోటల్ గా కొలాప్స్ అయిపోయింది నిన్న జరిగినందుకు. అవును, టెస్లా 22% పడిపోయింది, తర్వాత అమెజాన్ 11% పడింది, ఆ తర్వాత మెటా అన్ని మొత్తం టోటల్ గా దాదాపు 820 పాయింట్స్ నాస్డాక్ పడింది. అవును, నిన్న జరిగిన దానికి. అదేలాగా స్టాండర్డ్ అండ్ పూర్ S&P వచ్చి 182 పాయింట్స్ పడింది, ఎప్పుడూ జరగలేదు. ఇది వచ్చి ఒక హ్యూజ్ ఫాల్ అనమాట. కాబట్టి ఈ ట్రంప్ ఇవన్నీ వచ్చి మనకి ఒక తాత్కాలికమైన ఎఫెక్ట్ కొడుతుంది సార్. ఇది వచ్చి మళ్ళీ దీనికి మన మోడీ గారు మళ్ళీ ఇంకొక ఎత్తుకేస్తారు, మళ్ళీ ఇంకో ప్లాన్ చేస్తారు. మన ఎకనామీని మనం ఎలా నిలబెట్టుకోవాలని మన ఇండియన్ గవర్నమెంట్ వచ్చి చాలా స్థిరంగా ఆలోచిస్తుంది, చాలా తెలివిగా ఆలోచిస్తుంది. మీరు చూసారంటే మన ఇండియన్ మార్కెట్ వచ్చి ఆల్ టైమ్ హైకి ఒక 1000 పాయింట్స్ నియర్ గానే ఉంది. అంటే మన ఎకనామీ వచ్చి చాలా స్ట్రాంగ్ గా ఉంది సార్. అవును, ఓకే. అయితే యుఎస్ ఎకనామీ వచ్చి ఒక డెడ్ ఎకనామీ ఒక విధంగా చెప్పాలంటే. వాళ్ళకి అప్పులు ఎక్కువ ఉంది సార్. అవును, ఎక్కువ అప్పు ఉండే దేశం ఏదిరా అంటే అమెరికానే. ఓకే. అయితే బట్ ఆయన అవన్నీ చూపించుకోడు. మాదే గొప్ప దేశం, మాదే గొప్ప దేశం, టెక్నాలజీలో గొప్పది మీరు అన్ని, మీరు 50 ట్రిలియన్ మార్కెట్ అవన్నీ ఓకే. బట్ నువ్వు ఎంత హోదాగా ఉండాలి ఆ పోస్ట్ లో ఉన్నప్పుడు. ఇది ఎంత మందికి ఎఫెక్ట్ చేస్తుంది, ఇది అమెరికన్ వాళ్ళకి ఎఫెక్ట్ అండి. వాళ్ళకి చూడండి, ఇప్పుడు ఒక డోర్ క్లోజ్ అయితే ఇంకో డోర్ ఓపెన్ అవుతుంది సార్. ఎప్పుడైనా చాలా మంది అనుకుంటారు ఏ ప్రపంచం అంతా ఇదే 2000 లో చూడండి 2K వచ్చినప్పుడు ఆ సాఫ్ట్వేర్ అన్ని అంతమైపోద్ది అన్నారు. అవును, అసలు అక్కడే బూమ్ అనేది స్టార్ట్ అయింది. కాబట్టి ట్రంప్ చేసేది చెడులో ఒక మంచి జరుగుతుంది సార్ ఫ్యూచర్ లో. ఓకే, నిన్న యుఎస్ మార్కెట్లపై పడ్డ ఈ ప్రభావం రేపు మండే మన మార్కెట్లపై కూడా ఉండే అవకాశం ఉంటుందండి సార్? మన మార్కెట్ మీద మండే గ్యాప్ డౌన్ అనేది కన్ఫర్మ్ సార్. ఓకే, గ్యాప్ డౌన్, ఎందుకంటే SGX లో ఆల్రెడీ 200 పాయింట్స్ డౌన్ ఉంది. ఎందుకంటే సార్ ఇప్పుడు ఖచ్చితంగా ఆ భూకంపం వచ్చినప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది ఉంటది కదా సార్. అవును, అదేలాగా అంటే మరీ అంత ఓవర్ గా ఉండదు. బట్ ఏదైనా మార్కెట్ వచ్చి 25,000 బిలో క్లోజ్ అవ్వకూడదు సార్. ఓకే, మన ఇండియన్ మార్కెట్ వచ్చి ఇప్పుడు 25,000 వచ్చి స్ట్రాంగ్ సపోర్ట్ అది. ఓకే, అది దాని కింద కానీ ఒక రోజు క్లోజ్ అయితే మళ్ళీ డౌన్ అనేది స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓహో, ఓకే. అది సార్. సో ప్రెసెంట్ మొన్న 25,285 క్లోజ్ అయింది. 285 క్లోజ్ అయింది. ఇంకొకటి చాలా హార్డ్ అయిన మనకి రెసిస్టెన్స్ వచ్చి 25,600 సార్. ఓకే. ఇంకోటి నేను చెప్పే నెంబరు 25,700 ఓవరాల్ గానే కమింగ్ డేస్ గానీ ఎప్పుడు గానీ ఈ నెలలో గానీ వచ్చే నెలలో గానీ మన ఇండియన్ మార్కెట్ లో 25,700 క్రాస్ అయితే డెఫినెట్ గా పెద్ద ర్యాలీ చూడడానికి అవకాశం ఉంది. ఓకే. బట్ ఆ 700 అనేది క్రాస్ అవ్వట్లేదు, వస్తుంది మళ్ళీ ఆ రేంజ్ కి వస్తుంది. ఏదో చూడండి చక్కగా కింద నుంచి బాగా బ్రహ్మాండంగా ట్రావెల్ అయ్యి వస్తుంది. ఇప్పుడు ఈ ట్రంప్ న్యూస్ వల్ల మళ్ళీ దిగుతుంది. కరెక్ట్. ఇది వచ్చి ఎలా ఉంటే ఒక స్నేక్ అండ్ ల్యాడర్ సార్. అవునండి, మనం అలా చక్కగా కష్టపడి పైకి వెళ్తాము. ట్రంప్ ఒక న్యూస్ ఇస్తాడు, ఇమీడియట్ గా దించేస్తాడు. కానీ ఓవరాల్ గా అమెరికాకే నష్టం కదా 100% సుంకాలు విధిస్తే, వాళ్ళ పౌరుల జేబులకే చిల్లులు పడతాయిగా సార్. 100% సార్. సార్ నేను ఒక విషయం చెప్తాను సార్, మనం మీడియాలో ఎక్కువ నేను చెప్పకూడదు. ట్రంప్ కి 60,000 కోట్ల ఆస్తి ఉందండి. అతనికి ఏంటి సార్ బాధ? ఒకరికి నష్టం వస్తే ఏంటి, ఒకరికి లాభం వస్తే ఏంటి? నిజంగా ఇప్పుడు నీకు 60,000 కోట్ల ఆస్తి ఉంది. ఇప్పుడు నువ్వు పేదవాళ్ళ గురించి కానీ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ గురించి కానీ నువ్వు ఎలా ఆలోచిస్తావు? ఆలోచించేవాడు అయితే నువ్వు ఎలా ఎందుకుంటావు? కరెక్ట్.
ప్రజలే ఎన్నుకున్నారు. ఓకే, ప్రజలు వచ్చి తప్పు చేశారు, మంచి చేశారు, నిన్ను ఎన్నుకున్నారు. నువ్వు మంచి చేస్తావని ఎన్నుకున్నారు. నువ్వు వచ్చిన కాడి నుంచి నువ్వు అన్ని ప్రతి ఒక్క దేశంతో గొడవ, ఇండియాతో గొడవ, రష్యాతో గొడవ, చైనాతో గొడవ. అవును. నువ్వు ఎవరితో నువ్వు ఏం సాధించాలని అనుకుంటున్నావు? అందరూ నీ కింద ఉండాలని నువ్వు ట్రై చేస్తున్నావు. ఎవరు ఉండరండి. ఎందుకంటే ప్రతి దేశం వాళ్ళకి గొప్ప. కరెక్ట్. అసలు ఇంకా పైపెచ్చి మన మోడీ గారు అసలు వంచరు. అది ఈ జన్మలో జరగదు, అంతే. అవును. అండ్ అఫ్ కోర్స్ మనం ఎలాగో మాట్లాడుకుంటున్నాం కాబట్టి, అవునవును, అండ్ మనం ఎలాగో మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొన్ని కామెంట్స్ లో ఒకరు చేశారు, గోల్డ్ రేట్ గురించి అడిగారు. సుప్రజారామ అంట, గోల్డ్ రేట్ ఎలా ఉంటుంది రాబోయే రోజుల్లో గోల్డ్ అని. గోల్డ్ రేట్ వచ్చి చూడండి సార్, గోల్డ్ వచ్చి యాక్చువల్ గా మనం ఈ ఇయర్ టార్గెట్ ఆల్రెడీ వచ్చి నేను ఫస్ట్ 1,03,000 ఇచ్చాను సార్. ఓకే. 1,03,000 ఇస్తే అది వచ్చి బాగా బుల్లిష్ అయిపోయింది. బుల్లిష్ అయిపోయి ఇప్పుడు మార్కెట్ వచ్చి గోల్డ్ వచ్చి ఒక బుల్లిష్ లో ఉంది. నెక్స్ట్ గోల్డ్ వచ్చి ఒక 1 minute ఉండండి, జస్ట్ లైవ్ లోనే చూస్తాను. ఒక నిమిషం ప్లీజ్, జస్ట్ హోల్డ్ చేయండి ఒక్క నిమిషం. ష్యూర్ అండి. ఓకే, మన గురుప్రసాద్ గారితో మాట్లాడుకుంటున్నాం. వ్యూయర్స్ ఎవరికైనా గోల్డ్ గురించి కానీ మార్కెట్ గురించి కానీ ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు కమెంట్ బాక్స్లో రాస్తే నేను ఆ డౌట్స్ని అడుగుతాను. ఎనలిస్ట్ ఉన్నారు కాబట్టి మీరు కొంచెం క్లారిటీ తీసుకోవచ్చు. మండే బహుశా మార్కెట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇప్పటికీ నిన్న ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అమెరికా మార్కెట్లన్నీ కూడా కుప్పకూలిపోయాయి. దీని ప్రభావం ఖచ్చితంగా ప్రపంచ మార్కెట్లపై ఉంటుంది, భారత మార్కెట్లపై కూడా ఉంటుంది. మన మార్కెట్లో మొన్న క్లోజింగ్లో నిఫ్టీ 25,285లో క్లోజ్ అయింది, అండ్ సెన్సెక్స్ 82,500లో క్లోజ్ అయింది. సో రేపు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఉండే అవకాశం ఉంటుందంటున్నారు. సో ఇన్వెస్టర్స్, ట్రేడర్స్ కొంచెం కాషియస్గా ఉండటం బెటర్. అండ్ ఓకే, గురుప్రసాద్ గారు. షూర్ అండి. ఓకే, సో ఈ షో చూస్తున్నా, ఈ లైవ్ చూస్తున్న ఎవరికైనా మార్కెట్స్ గురించి ఏదైనా తెలుసుకోవాలని అనుకుంటే మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకరు సుప్రజారామ గోల్డ్ రేట్ ఎలా ఉంటుందని అడిగారు. సో చూస్తున్నారు గురుప్రసాద్ గారు. ఓకే, గోల్డ్ రేట్ గురించి ఆయన విశ్లేషణ తీసుకుందాం. అలాగే మార్కెట్ గురించి ఏదైనా విశ్లేషణ కావాలి అనుకుంటే మీరు కమెంట్ బాక్స్లో అడిగితే నేను గురుప్రసాద్ గారికి ఆ మెసేజ్ని పాస్ చేసి మీకు క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు టార్గెట్ అయిపోయింది సార్. ఓకే సార్, గోల్డ్ వచ్చి టార్గెట్ ఈ ఇయర్ టార్గెట్ కంప్లీట్ అయిపోయింది సార్. 121,850. ఇక ఈ ఇయర్ వచ్చి ఇక మాక్సిమం పెరిగితే ఒక 2-3 వేలు పెరుగుతుంది సార్. ఇక అంతే సార్, ఇక మీద కరెక్షన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందండి? అసలు కరెక్షన్ వస్తుంది సార్, డెఫినెట్ గా 1,10,000 వస్తుంది. ఓకే, 1,10,000 ఆర్ 1,03,000 రేంజ్ లో కరెక్షన్ రావచ్చు. 1,03,000 కూడా 3,000 కూడా రావచ్చు. ఒక 10% కరెక్షన్ ఉంది సార్. ఓకే, అంటే ఎప్పటికి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు దాన్ని? మనం జస్ట్ ఇంకొక 1 or 2 months లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో గోల్డ్ లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండటం బెటర్ అంటారు. డెఫినెట్ గా. అంటే నేనేమంటున్నా అంటే ట్రేడింగ్ చేసే వాళ్ళు మాత్రం కొద్ది హోల్డ్ చేసుకోవచ్చు. ఓకే, అది. అండ్ నజీర్ బేబీ అడిగారు, గోల్డ్ చెప్పండి కొనాలా వద్దా అని. ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు అంటున్నాను సార్. ఓకే ఓకే, ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ కొంచెం జరుగుతున్నట్టు. ఓకే ఓకే అండి. సో ఫైనల్గా ఒకసారి మనం చైనా గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ సిల్వర్ గురించి అండి, ఒకసారి సిల్వర్ గురించి కూడా క్వశ్చన్ అడిగారు ఒకరు, నజీర్ బేబీ. సిల్వర్ గురించి కూడా. సిల్వర్ కూడా జస్ట్ మినిట్స్ నిన్న 150కి చేరువైనట్టుగా ఉందనుకుంటా. అవును సార్, నిన్న 150 టచ్ అయింది. ఒక్కసారి చూసేస్తాను సార్. సో గోల్డ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కొంచెం కాషియస్గా ఉండటం బెటర్. అండ్ ఎంసీఎక్స్లో కమోడిటీస్లో ట్రేడింగ్ చేసేవాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండటం బెటర్. పెళ్లిళ్ళకి వాటికి అయితే తప్పదండి, తప్పదు. అవును, చూడకూడదు సార్. అవునవును, తప్పదు, కరెక్ట్. కాబట్టి సార్ నేను సిల్వర్ వచ్చి టార్గెట్ మనకి 164 దాకా కూడా ఉంది సార్. అంటే 145 ఒక టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. కరెక్ట్, అది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇక మాక్సిమం టార్గెట్ ఇక్కడ నుంచి సెల్లింగే సార్. అంటే ఎవ్రీ రైస్ ఇక్కడ నుంచి షార్ట్ కొడతారు 165 దాకా సార్. ఓకే, సో మాక్సిమం 165 దాకా కూడా వెళ్ళచ్చు సార్. అది సార్. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ డౌన్ సైడ్ స్టార్ట్ అవుతుంది. 165 దాటిన తర్వాత డౌన్ సైడ్ అంటే ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశం ఉంటుందంట. ప్రాఫిట్ బుకింగ్
మాక్సిమం ఇక్కడ నుంచి కూడా జరగడానికి అవకాశం ఉంది. బట్ కొద్దిగా షార్ట్ కవరింగ్ అనేది వచ్చి అక్కడ మాక్సిమం 164 దాకా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది సార్. ఓకే. అండ్ ఇప్పుడు బంగారం ఇలా పెరగడానికి డాలర్ బలహీన పడటం కూడా ఒక కారణం, అంతర్జాతీయ పరిణామాలు కూడా కారణం కదండి? డెఫినెట్గా సార్, డెఫినెట్గా సార్. ఓకే. యాక్చువల్ గా ఎలా చెప్పాలంటే ఇది వచ్చి ఒక సైకిల్ సార్. ఇది మనం ప్రీవియస్ గా తీసుకున్నా కూడా మీరు చూడండి, ఈ సిల్వర్ అనేది ఆల్ టైమ్ హై ఎప్పుడు వచ్చింది మనకి? జనరల్ గా మనకి 2011లో 73,000 ఉంది సిల్వర్. ఓకే. అది వచ్చి 2020లోనే బ్రేక్ అయింది. అంటే 9 సంవత్సరాలు పట్టింది ఇది ఒక సిల్వర్ ఒక హై బ్రేక్ అవడానికి. ఓకే. కాబట్టి ఇలాంటి ర్యాలీలన్నీ వచ్చి అరుదు, చాలా అరుదు అన్నమాట. ఓకే. చాలా మంది అనుకుంటారు ఇది రెగ్యులర్ గా ఇలాంటి ర్యాలీలు వస్తాయి. చూడండి ప్రీవియస్ చార్ట్ చూసుకుంటే 2011 నుంచి 2021 దాకా 9 సంవత్సరాలు అసలు ర్యాలీనే లేదు సిల్వర్ లో. బట్ ఇప్పుడు సిల్వర్ వచ్చి ఒక మంచి టార్గెట్స్ ఉన్నాయి. మనం నెక్స్ట్ ఇయర్ మంచి టార్గెట్స్ చెప్పుకుందాము. ఓకే, ష్యూర్ అండి. అండ్ ఫైనల్ గా చైనా రేర్ మెటల్స్ ఎక్స్పోర్ట్స్ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని ఎలా చూడాలి? దాని ప్రభావం ఎలా ఉంటుంది? దాని గురించి కోపంతోనే చైనాపై 100% సుంకాలు బాధేశాడు కదా ట్రంప్. అవును సార్. సార్ ట్రంప్ కి అంటే మీద చాలా కోపం ఉంది. దాన్ని ఇప్పుడు ఫుల్లీ ఎక్స్పెక్ట్ చేసేసాడు. ఓకే. కంప్లీట్ గా ఇప్పుడు మాస్క్ అనేది తీసేసాడు. ఇప్పుడు ఇది నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మనం ఉత్కంఠంగా చూడాలి. పైగా ఏమన్నాడు అంటే చైనా మీద కూడా ట్యాక్స్ వేయడానికి అవకాశం ఉంది సార్. ఏదండి దేనిపైన? మన మీద కూడా ఇప్పుడు ఆల్రెడీ ట్యాక్స్ ఇప్పుడు 50% వేసాడు కదా. అవును. మళ్ళీ కూడా ట్యాక్స్ వేయడానికి అవకాశం మన పైన కూడా. అవును, ట్రంప్ వాళ్ళకం చూస్తుంటే అలాగే కనిపిస్తుంది. ఒకవేళ అదే కూడా వేయడానికి అవకాశం ఉందండి, ఎందుకంటే సైలెంట్ గా చేసేస్తాడు. ఓకే. ఒకవేళ అదే జరిగితే మరోసారి స్టాక్ మార్కెట్లు కూడా కుదుపుకు లోనయ్యే అవకాశం ఉంటుందేమో. డెఫినెట్ గా సార్. సార్ ప్రతిసారి ఆ న్యూస్ వచ్చేటప్పుడు ఆ ఎఫెక్ట్ ఉంటది. మనం ఎప్పుడు ఎవ్రీ న్యూస్ వచ్చి క్యాష్ చేసుకోవడానికి చూడాలి సార్. మంచి మంచి స్టాక్స్ ని లోన్ పట్టుకోవాలి. ఓకే. స్టాక్ మార్కెట్ డౌన్ అయినప్పుడు ఒక 20% 30% మనం చాలా జాగ్రత్తగా ఉండి మంచి స్టాక్స్ ని కొని పెట్టుకుంటేనే కమింగ్ బుల్ మార్కెట్స్ కి మంచి యూస్ఫుల్ అవుతుంది. ఆ పాయింట్ లో మనం పానిక్ అవ్వకూడదు. ఓకే. ట్రంప్ నిర్ణయాల కారణంగా వచ్చే కుదుపుల్ని మనం క్యాష్ చేసుకోవటానికి ప్లాన్తో ఉంటే బాగుంటుంది అంటారు. డెఫినెట్ గా అది రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుప్రసాద్ గారు. చాలా సమయాన్ని కేటాయించి ట్రంప్ తీసుకున్న నిర్ణయాల ప్రభావం కారణంగా ప్రపంచ మార్కెట్లలో ఏం జరుగుతోందని, ట్రంప్ మొత్తానికి ప్రతీకార సుంకాలు బాధేస్తూ ఉన్నాడు. చైనా రేర్ మెటల్స్ ఎగుమతులపై కొన్ని ఆంక్షలు విధించింది. చైనా విధించిన ఆంక్షలు అన్ని దేశాలపైన ఎఫెక్ట్ని చూపెడతాయి. ఎందుకంటే ప్రపంచ మార్కెట్లో చైనా వాటా ఇంచుమించు 95%గా ఉంది రేర్ మెటల్స్ ఎక్స్పోర్ట్స్ విషయంలో. అమెరికా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న రేర్ మెటల్స్ దిగుమతి ఇంపోర్ట్స్లో 90% పైగా చైనా పైనే ఆధారపడి ఉంది. ఇప్పుడు ఎగుమతులపై ఆంక్షలు విధిస్తే అమెరికా సాంకేతిక పరిజ్ఞానం విషయంలో, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విషయంలో చాలా విషయాల్లో ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. చిప్స్ దగ్గర నుంచి చాలా విషయాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతీకారంగా అమెరికా చైనాపై 100% సుంకాలు విధించింది. ఇది నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పింది. దీంతో అమెరికా మార్కెట్లన్నీ కుప్పకూలిపోయాయి. అండ్ అనలిస్టులు అంటున్నారు సోమవారం మన మార్కెట్లో గ్యాప్ డౌన్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి ఇన్వెస్టర్స్ కొంచెం కాషియస్గా ఉండండి. మీకోసం మీరు ఎప్పుడైనా కామెంట్స్ చేస్తూ ఉంటే బిగ్ టీవీ ఆ కామెంట్స్ని చూస్తూ ఉంటుంది. మీరు ఏ న్యూస్లోనైనా, ఈ న్యూస్లో దీనికి సంబంధించిన కామెంట్స్ అవసరం లేదు, మీరు ఏ న్యూస్లోనైనా మీకు కావాల్సింది ఏంటి అనేది కామెంట్ చేయండి. మీకు ఏదైనా ఒక డౌట్ ఉన్నా, కొత్త విషయం తెలుసుకోవాలి అన్నా, సో బిగ్ టీవీ ఏం చేస్తుందంటే ఆ కామెంట్స్ని చూసి దానికి తగ్గ సమాచారాన్ని మీకు ఇవ్వడానికి బిగ్ టీవీ ట్రై చేస్తుంది. ఇప్పుడు మీరు ఏ న్యూస్లో చూసినా మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకుంటే అక్కడ కూడా కమెంట్ చేయండి. సో మార్కెట్ ఎక్స్పర్ట్స్తో బిగ్ టీవీ ఒక డిబేట్ చేయించి మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ కూడా కమెంట్ చేయండి. అండ్ ఈ కమెంట్స్ని కూడా నేను చూసి ఒకవేళ ఎక్కువ కమెంట్స్ వస్తే, ఎక్కువ డౌట్స్ ఉంటే, అవి అవసరమైన డౌట్స్ అని అనుకుంటే నేను ఇంకొక షో చేస్తాను ఇంకొక ఎక్స్పర్ట్తో మీ అనుమానాల్ని తీర్చడానికి. సో మీరు ఎప్పుడైనా మీకు ఏ డౌట్ వచ్చినా కమెంట్ బాక్స్లో నాకు ఈ డౌట్ ఉంది అని మీరు కమెంట్ చేయండి. మీ అనుమానాలను తీర్చడానికి బిగ్ టీవీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. సో మార్కెట్ విషయంలో మాత్రం సోమవారం కొంచెం కాషియస్గా ఉండండి.